సార్ ముందుగా మీరు చెప్పండి, అసలు పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ అటాక్ని ఖండించాయి, అదేవిధంగా పాకిస్తాన్ని విమర్శించాయి. ఇప్పుడు మరి ఈ అటాక్కి ఏదైతే ప్రతీకార చర్యగా భారత్ చేసిందో ఆపరేషన్ సింధూర్, ఈ ఆపరేషన్ సింధూర్ పైన ప్రపంచ దేశాలన్నీ కూడా అసలు ఖండించడం లేదు, విమర్శించడం లేదు. ఏమంటారు, మీరేమంటారు? ఉగ్రవాదం అనేది ఇవాళ ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి ఒక ఉన్మాదం. ఇవాళ ఉగ్రవాద దాడులు మనం చూసాం. అమెరికాలో అదే పరిస్థితి. ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్కడ ఉగ్రవాదం పైన అతని పోరాటం ఏది దగ్గర మరి అన్ని దేశాలని ఏ విధంగా ఒక 136 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చి ఎవరెవరు అమెరికాలోకి రావాలి, వెళ్ళాలి అంటూ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని స్పెషల్ ఫ్లైట్స్లో అసలు పంపించేస్తున్నాడు. అక్కడ దాడులకు పాల్పడిన వాళ్ళందరినీ కూడా మొత్తం ఖైదు చేస్తున్నారు, లేదా వాళ్ళ యొక్క స్వదేశాలకి పంపించేస్తున్నారు. ఏది సంఖ్యలేసి ప్రత్యేక విమానాల్లో. ఇవాళ భారతదేశం ఇవాళ బాధిత దేశం. ఏది ఈ ఉగ్రదాడులకు, ఈ ఉగ్రవాదానికి ఇవాళ బాధిత దేశంగా భారతదేశం పహల్గామ్ ఉగ్రదాడి 28 మంది పర్యాటకుల్ని పాకిస్తాన్ మట్టుపెట్టింది. అందుకే ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా బాధిత దేశం భారతదేశానికి అండగా నిలబడ్డాయి, సంఘీభావం చెబుతున్నాయి. పాకిస్తాన్ ఒంటరైందంటే కారణం అదే. పాకిస్తాన్ ఇవాళ ఏంటి, జైషే మహమూద్ లేకపోతే లష్కరే తోయిబా, ఈ రెండింటినీ కూడా ఇవాళ 2 కళ్ళుగా చేసుకొని పాకిస్తాన్ భారతదేశాన్ని అతలాకుతలం చేయడమే లక్ష్యంగా అటు పార్లమెంటుపై దాడి మనం చూసాం. అసలు ఏ దేశం పార్లమెంటు పైన దాడి చేస్తారా? అట్లాంటిది భారత పార్లమెంటుపై దాడి అప్పట్లో. అట్లాగే ముంబైలో తాజ్ హోటల్స్ పైన దాడి. ఎంత భయోత్పాతం సృష్టించారు అంటే యువకులకు వల వేయడం, వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చడం, ఆయుధాలు ఇవ్వటం, వాళ్ళని లష్కరే తోయిబాలో చేర్చడం, జైషే మహమ్మద్లో చేర్చటం. ఇవాళ మనం చూసాం ఏది, ప్రధాని మోడీ ప్రభుత్వం మరి నిన్న అర్ధరాత్రి 25 నిమిషాల్లో తుడిచిపెట్టేసింది. అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 లోపు 9 శిబిరాలని నేలమట్టం చేసింది. ఒక 100 మంది పైగా చనిపోయినట్టున్నారు. ఏది, అటు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 5 చోట్ల దాడి చేసింది భారత ఆర్మీ. పాకిస్తాన్లో 4 స్థావరాలని ఇవాళ నేలమట్టం చేసింది. వాటిల్లో లష్కరే తోయిబా చీఫ్ ఉన్నాడా, జైషే మహమ్మద్ చీఫ్ ఉన్నాడా? ఎందుకంటే ఆయన మరి ఇచ్చాడు ఏది, మసూద్ నా కుటుంబంలో 10 మందిని చంపేశారు, లేకపోతే ఒక 4 సహాయకులు, 14 మంది, అతని భార్య, అతని మరి 5 బిడ్డలు, లేదు అతని అక్క, వాళ్ళ బావ, మేనల్లుళ్ళు అందరినీ తుడిచిపెట్టారన్న నేపథ్యంలో ఇది ఒక గుణపాఠం. మళ్ళా భవిష్యత్తులో ఏ ఉగ్రవాద సంస్థ, ఏ ఉగ్రవాది భారత్పై చూడాలంటేనే భయపడాలి, భారత్ వైపు చూడాలంటేనే భయపడాలి. ఇవాళ మరి మీరు పహల్గామ్లో చేసినటువంటి ఆ దాడి ఏది, ఈరోజు ఏమంటున్నారు, అంతా జస్టిస్ సర్వ్డ్ అంటున్నారు, న్యాయం జరిగిందంటున్నారు. ఆ 28 మంది ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలు ఇవాళ వాళ్ళకి న్యాయం జరిగిందంటున్నారు. రాహుల్ గాంధీ ఒకటే ట్వీట్ పెట్టాడు, ఏమని, ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అన్నాడు. జై హింద్ అంటూ ఇవాళ పార్టీకి అతీతంగా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్, చంద్రబాబు నాయుడు ట్వీట్, ఆ తర్వాత నితీష్ కుమార్ ట్వీట్, మొత్తం ముఖ్యమంత్రులంతా పార్టీలకు అతీతంగా భారతీయులంతా ఒకటే నినాదం ఏంటి, జై హో భారత్ అంటున్నారు. ఇక్కడ దేశభక్తి, అక్కడ ఉగ్రభక్తి, ఉగ్రవాద భక్తి అన్నమాట. ఏంటి, వాళ్ళకి టెర్రరిస్టులేదే, వాళ్ళకి దేశభక్తులు అన్నమాట. ఇక్కడ మన దగ్గర ఏంటి, ఇవాళ ఈ దేశభక్తి వర్సెస్ ఉగ్ర భక్తిలో దేశభక్తిదే అంతిమ విజయం. మీ దగ్గర డబ్బుల కోసం పనిచేసేవాళ్ళు, వీళ్ళు దేశం కోసం పనిచేసేవాళ్ళు అన్నమాట. సార్ మేడం అన్నట్టుగా అక్కడ మొత్తం పాకిస్తాన్లో అంతర్యుద్ధం జరుగుతుంది ఓ పక్క, మరో పక్క భారత్ నుంచి యుద్ధం. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ అటాక్ జరిగిన వెంటనే పాత వీడియోస్ అన్నింటినీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఏ విధంగా విమర్శలు చేశారో, ఆరోపణలు చేశారో మనం చూసాం. అదేవిధంగా అంతర్జాతీయ మీడియాలో కూడా భారత్ గురించి వక్రీకరించి చెప్తున్నారు. వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడాలంటారు? దానిపైనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడే మాట్లాడాడు. ఏమని, ఎవరైనా సరే ఇవాళ దేశాన్ని
అవమానించేలాగా లేదా దేశం పైన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టినా కామెంట్స్ చేసినా వాళ్ళపైన కఠిన చర్యలు తప్పవన్నారు. దేశద్రోహం కింద వాళ్ళని ఎటువంటి శిక్షకైనా సిద్ధంగా ఉండమని హెచ్చరించాడు. కొంతమంది సెలబ్రిటీలో, కొంతమంది ఇతరులు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. పాకిస్తాన్కి మద్దతుగా కొంతమంది మాట్లాడుతున్నారు. అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరించాడు, ఎవరైతే పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నారో అక్కడికి వెళ్ళిపోండి, ఈ గడ్డపై ఉండి పాకిస్తాన్ని పొగడద్దు. ఇక్కడ ఇవాళ కావాల్సిందేంటి, భారతదేశంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉప్పు తిన్నప్పుడు దీని పట్ల విశ్వాసం చూపాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉందని హెచ్చరించారు. దానికి కూడా రకరకాలుగా మాట్లాడి ఉంటారు. ఇప్పుడు ఏంటి, ఇవాళ వీళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళంతా మోల్స్ అన్నమాట, ఏది కోవర్టులు. ఇక్కడ ఉండి ఆ ప్రత్యర్థికి మేలు జరగాలని కోరుకునేవాళ్ళు, లేదు ఆశ్రయం ఇవ్వాలనుకునేవాళ్ళు. ఇప్పుడు ఇవాళ నేరం చేయటం ఒక ఎత్తు, ఆ నేరస్తులకు ఆశ్రయం ఇవ్వటం మరో ఎత్తు అన్నమాట. ఎవరైనా సరే ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులకి ఆశ్రయం ఇచ్చిన భారత భూభాగం పైన గతంలో మనం చూసాం దుష్ఫలితాలు ఎన్ని వచ్చాయో. ఇక్కడ గోకుల్ చాట్ దగ్గర పేలుళ్ళు, దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ దగ్గర పేలుళ్ళు. అంటే ఇవాళ వాళ్ళకి ఆశ్రయం ఇస్తే జరిగిన ఉత్పాతం తెలిసి కూడా వీళ్ళు ఇంకా వాళ్ళ పట్ల సానుకూలంగా మాట్లాడితే ఏరివేయటం తప్పదన్నమాట. మొన్న మనం చూసాం అమరావతి ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వచ్చినప్పుడు లోకేష్ బాబు ప్రసంగం ఏమని, 100 పాకిస్తాన్లు వచ్చిన ఎదుర్కొనే మిస్సైల్ మన వద్ద ఉందన్నాడు. ఆ మిస్సైల్ పేరే నరేంద్ర మోడీ అన్నాడు. మొత్తం దేశమంతా ఇవాళ నరేంద్ర మోడీ నమో నమో అంటున్నారు. అంటే ఆ రోజు బంగ్లాదేశ్ యుద్ధంలో, పాకిస్తాన్ భారత్ జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో ఇందిరాగాంధీ పాత్ర, ఆమెను దుర్గమ్మగా కీర్తించారు. కనకదుర్గ అవతారం అన్నారు. ఎవరు, బంగ్లాదేశ్ పౌరులే కాదు, అక్కడ కోల్కతాలో ఉండే మహాకాళి అవతారంగా ఇవాళ దేశం మొత్తం ఆమెను, ఇందిరమ్మని ఒక శక్తి స్వరూపిణిగా ఆరాధించేది. ఇప్పుడు అదే పరిస్థితి. ఏది, ఇవాళ ప్రధాని మోడీ విశ్వరూపం చూస్తున్నారన్నమాట. ప్రపంచం మొత్తం కూడా విశ్వ గురువు కాదు, ఇప్పుడు ఆయన విశ్వ యోధుడుగా చూడాల్సి వస్తుంది. ఏది, ఇవాళ సుదర్శన చక్రం తిప్పినట్టు తిప్పుతున్నాడు విష్ణుమూర్తి చేతిలో. మెరుపు దాడులకే వాళ్ళు ఇలా వెలవెలలాడితే ఇంకా యుద్ధం ఏం చేస్తుంది పాకిస్తాన్? అంటే యుద్ధమే కనుక జరిగినట్లయితే వారం రోజుల్లో తుడిచిపెట్టడం ఖాయం అన్నారు, 5 రోజుల్లో తుడిచిపెట్టడం ఖాయం అంటున్నారు. అదేమంటే పాక్ రక్షణ మంత్రి ఏమంటాడు, నా దగ్గర 130 అణ్వస్త్రాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు మేడం చెప్పారు ఏంటి అణ్వస్త్రాల గురించి, వాజ్పేయి ఏమన్నారు, మీ దగ్గర ఉన్నటువంటి అణ్వస్త్రాల వల్ల భారత్కి జరిగే హానేమీ లేదు, కాకపోతే అదే కనుక జరిగితే, మీ అణ్వస్త్రాలతో మా మీద దాడి జరిగితే మరుసటి రోజు సూర్యోదయం పాకిస్తాన్ చూడదు అన్నాడు. అదే జరిగింది. ఏది, పుల్వామా దాడు 48 మంది చనిపోతే పుల్వామా దాడుల్లో ఆ రోజు ఏం జరిగింది, తోక ముడిచింది పాకిస్తాన్. సర్జికల్ స్ట్రైక్స్ ఏంటి, ఇవాళ సర్జికల్ స్ట్రైక్స్ కనీసం ఒక 5-6 జరిగినాయి. ఇప్పుడు ఏముంది, 25 నిమిషాల్లో తుడిచిపెట్టేసిన పరిస్థితి. శరణం గచ్చామి అంటున్నాడా పాకిస్తాన్ రక్షణ మంత్రి? ఇప్పుడు అంటున్నాడు ఏమని, చర్చలకి సిద్ధమని. మొన్న ఏమైంది ఆ బుద్ధి నీకు?